గిరిగిరి చూడు అందరం పెట్టు అన్న ఒక్కసారి మీరు పట్టుకోండి కింద పెట్టండి ఇట్లా చేయదు సార్ ఇట్లా చేతిలో పెట్టాను తీసి గుండె తీసి పెట్టి చేతిలో పెట్టి
పిల్లలు మాత్రమే మిగతా వాళ్ళందరూ తెలియమండి దయచేసి ఎలాంటి సార్ రాజన్ గారికి మీటింగ్ డిస్టర్బ్ అయితే పిలవండి మీటింగ్ ప్రారంభించండి వద్దలేదా ఎంపీసీ దొమ్మంటి వెంకన్న గారు బీజేపీ స్టేట్ కన్వీనర్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడి కోరుతున్నాను. వెంకన్న గారు దయచేసి అందరూ స్టేజ్ ఇది దిగారు ప్లీజ్. జై కుమారా. అయ్యా మనం మీరందరూ ఎక్కడెక్కడ కూర్చుంటే రాజేంద్ర అన్న సాయంత్రం వరకు మనతోనే ఉంటారు. ఆయనతో కలిసే వాళ్ళు ఉన్నా ఫోటోలు దిగే వాళ్ళు అందరూ దిగొచ్చు. దయచేసి ఇప్పుడు మీటింగ్ మధ్య డిస్టర్బ్ చేయకండి. మన తర్వాత మాట్లాడతాం అందరూ ప్లీజ్ జరగండి. అందరూ కూర్చో ఎవరి వారి స్థానాల్లో వాళ్ళందరూ కూడా కూర్చోండి. ఆడపిల్లలు బిడ్డలు రాజేంద్రన్నకు వీర తిలకం దిద్దుతున్నారు. ఈ వీర తిలకమే రేపు విజయ తిలకం కాబోతుంది. మీరందరూ హర్షధ్వానాల మధ్య చప్పట్లు కొట్టండి. కూర్చోండి అందరిగా. అమ్మా మీది అయిపోతే తల్లి కొంచెం మీరు దిగండి. తల్లి మీరు వేదిక కొంచెం మీరు దిగండి. స్టేజ్ మీద పిలిచిన వాళ్ళు మాత్రమే ఉండాలి. మిగతా అందరూ కూడా స్టేజ్ కింద ఉండండి. రాజేంద్రన్న కలవాలనుకున్న వాళ్ళందరూ కూడా సాయంత్రం వరకు మనతో ఉండదు. అన్నది కలవచ్చు. మధ్యలో డిస్టర్బ్ చేయకండి. అమ్మా జరగండి. తర్వాత లాస్ట్కు మళ్ళీ లాస్ట్కు దయచేసి మీరు అటువంటి ప్లీజ్ దయచేసి జై కుమ్మరా జై కుమ్మరా పిడికిలి బిగించి జై కుమ్మరా అని దద్దరిల్లితే దెబ్బకు కుమ్మరి బంధు ప్రగతి భవన్ నుంచి నడుచుకుంటూ రావాలి మన దగ్గరికి. జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా. ఈటల రాజేంద్రన్న నాయకత్వం ఈటల రాజేంద్రన్న నాయకత్వం ఈటల రాజన్నకు అండగా నిలుద్దాం. ఈటల రాజన్నకు ఈటల రాజేంద్ర అన్నకు గెలిపించుకుందాం. ఈటల రాజేంద్ర అన్నను గెలిపించుకుందాం అనాలి. గెలిపించుకుందాం ఈటల రాజేంద్ర అన్నను. కమలం పువ్వు గుర్తుకే అందరూ 2 చేతులు పైకి ఎత్తాలి. కమలం పువ్వు గుర్తుకే రాజేంద్ర అన్నను గెలిపించుకుందాం. రాజేంద్ర అన్నను ఓనా పువ్వకుండలారా, ఈ సమాజపు ఇంటి దీపంతలారా, ఈ సమావేశానికి విచ్చేసిన హుజూరాబాద్ నియోజకవర్గ గ్రామాల నుంచి విచ్చేసిన కుమ్మరులందరికీ మీ పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కుమ్మర్లకు అనేకమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఒక సంఘటితం కావడం ఒక్కటే ఒక పరిష్కార మార్గం. ఎందుకంటే ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ప్రత్యేకమైన పరిస్థితికి ఇవాళ కష్టకాలంలో ఉన్నటువంటి రాజేంద్ర అన్నకు మనం అండగా నిలిచి ఆయన భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా మాత్రమే మనకు కుమ్మరి బంధు వస్తుంది, ఇంకేదైనా కూడా వస్తుంది. అంతేనా కదా? వస్తారా చెప్పండి. నేను మా గోవర్ధన్ జీ గారు ఇక్కడ కుమ్మరిలకు సంబంధించినటువంటి మీటింగ్ ఆర్గనైజ్ చేయమని నాకు బాధ్యతలు చెప్పి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరున్నారని భూతద్దం పెట్టి చూస్తే ఇక్కడ నాకు 2 దొరికిరు. మా సుమన్ ప్రజాపతి, మా రంజిత్
ఇక్కడ రంజిత్, మా సుమన్ వీళ్ళిద్దరిని పట్టుకొని గ్రామం తిరిగినాం. వీళ్ళందరిని పట్టుకొని తిరుగుతున్న క్రమంలో మరో ఆనుముత్యం మాకు దొరికింది. మా సంపత్తో పాటు మల్లేషు అన్ని మండలాల గ్రామాల అధ్యక్షులు నేను ఏ ఊరికి వచ్చినా కూడా నన్ను ఆప్యాయంగా హక్కును చేర్చుకున్నారు, మీ కడుపులో పెట్టుకున్నారు. రాజేంద్ర ఖచ్చితంగా అండగా నిలుస్తామని చెప్పి హామీ ఇచ్చిర్రు. మీ చైతన్యానికి చేతులు జోడించి దండం పెడుతున్నాను. మిత్రులారా, నేను ఈ గ్రామాలు పర్యటిస్తున్న సందర్భంలో ఊరూరు చూస్తే ఎక్కడ చూసినా కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి నాకు అవపడింది. ఏ గ్రామంలో చూసినా చెక్ డ్యాములు, అనేక రకంగా మా చిన్న హాస్పిటల్ కానివ్వండి, ఇంకా మౌలిక సదుపాయాలు, ఏ దేశం, ఏ నియోజకవర్గం, ఏ గ్రామం అభివృద్ధి చెందాలన్నా ఇన్ఫ్రా అనేది ఒక ముఖ్యమైనటువంటి ఇది. ఆ ఇన్ఫ్రాను డెవలప్ చేయడంలో అగ్రగామిగా ఉందని చెప్పి నేను గంటాపదంగా నా కళ్ళతో చూసిన వ్యక్తిగా నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు ఇంత అభివృద్ధి చేసిన రాజేంద్రన్న ఈరోజు ఆయనకు ఇంకా సంతృప్తి లేదు, ఇంకా మీకు ఏదో చేయాలనుకున్నాడు కాబట్టి ఇలా ఆయన రాజీనామా చేయగానే ఏం జరిగింది? దళితులకు దళిత బంధు వచ్చింది, గొల్లులకు గొర్రెలు వచ్చినాయి, ఇంకా వేరే కులాలకు ఏది వచ్చినాయి, ఇంకా రాని కులాలు ఏమవుతుందో ఇప్పుడు అన్న దృష్టిలో పెడుతున్నాం, అన్నకు ఆ బాధ్యత ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత అన్న మీదనే ఉంటుంది. రేపు ఖచ్చితంగా అసెంబ్లీలో చట్టసభలో అన్న పోయిన తర్వాత కుమ్మరి బంధు ప్రకటించాలని చెప్పి ఆయన గెలిచిన తర్వాత రేపు అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీ దద్దరిల్లే విధంగా కుమ్మరి బంధు తెచ్చి మనకు అది మన ఇంటి దగ్గర పెడతాడు. అది పెద్ద సమస్య ఏం లేదు. అన్నను మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే మాట్లాడాలంటే చాలా ఉంది, కానీ ఇక సమయాభావం కూడా ఉన్నది. ఇంకా బయట నుంచి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరి చైతన్యానికి, మీ అందరి స్ఫూర్తికి నేను గ్రామాలకు వచ్చినప్పుడు మీ అందరూ నన్ను ఎంతో హక్కును చేసుకున్న మీకు మీ పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాను. జై కుమ్మరా, జై కుమ్మరా. మన ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువజన అధ్యక్షుడు సుమన్న గారిని మాట్లాడాలని కోరుతున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. అలాగే వేదిక ముందున్నటువంటి నా కుల బంధువులు, సోదరీమణులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి. ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేనకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాము. సోదరులారా, అందరూ కుమ్మర బంధు పథకం కావాలని అంటున్నారు. ఇవన్నీ కూడా నడుచుకుంటూ మన ఇంటికి వస్తాయి. కుమ్మర బంధు ఒక్కటే కాదు, ఆగిపోయిన పెన్షన్లు వస్తాయి, ఇతరత్ర రైతు బంధు పథకాలు ఏదైతే ఉన్నాయో అవి వస్తాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తాయి. అన్నీ కూడా నడుచుకుంటూ ఈ హుజూరాబాద్ నియోజకవర్గానికి రాబోతున్నాయి రానున్న రోజుల్లో. మరి ఎలా వస్తాయి అని అంటే దానికి కారణం ఎవరు? ఈ రోజు రాజీనామా చేసి ప్రత్యేక పరిస్థితుల్ని ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి రాజేంద్రన్న వారి వల్లే ఇవన్నీ కూడా నడుచుకుంటూ వస్తాయి. కాబట్టి వాటి గురించి నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. వాటంతటా అవే మన ఇళ్ళకు వస్తాయి, మన తలుపు తడుతాయి, మన చేతిలో వాళ్లే పెడతారు. కానీ ఈరోజు కుమ్మర్ల స్థితిగతులు, వారి ఉన్నటువంటి ఇబ్బందులు, వాటి గురించి మాట్లాడడానికి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. పెద్దలకు తెలియజేయడానికి నేను అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. సోదరులారా, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ అనేక రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాల్ని ఏలుతూ ఉన్నాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కుమ్మర్ల సంక్షేమం కోసము ఒక్కటంటే ఒక్క పథకము కూడా, సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు లేనే లేవు సోదరులారా. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేటి సమాజంలో మనం పరిస్థితులను గమనిస్తూ ఉంటే, అన్నా బీజేపీ పెద్దలు మీరు వినాలి, నేటి సమాజంలో పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటే ఊరికి ఒక ఎద ఉన్నాడు, మండలానికి ఒక దొంగ ఉన్నాడు, జిల్లాకు ఒక రౌడీ ఉన్నాడు, రాష్ట్రానికి గూండాలు ఉన్నారు. మన ఇంటిలో ఆడుకునే పిల్లల్ని బయటికి ఆడుకోమని పంపిస్తే
వాళ్ళు ఎక్కడ కిడ్నాప్ గురవుతారో అని చెప్పేసి భయపడే పరిస్థితుల్లో ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు సోదరులారా. పెళ్లికి ఎదిగిన ఆడబిడ్డను చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఆ బిడ్డ క్షేమంగా తిరిగి వస్తుందో రాదో, ఎక్కడ మానవ మృగాల చేతిలో చిక్కుకుని మానభంగానికి గురవుతుందో అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి ఎదవల మధ్య, అలాంటి దొంగల మధ్య, అలాంటి రౌడీల మధ్య, అలాంటి కిడ్నాపర్ల మధ్య, అలాంటి రేపిస్టుల మధ్య నా కుమ్మర కులస్తులు ఒక్కరంటే ఒక్కరు ఉండరు అంటే అది నిజమంటే నిజం. కావాలంటే ఎవరికి ఏ సందేహం ఉన్నా ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్ళి, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి రికార్డులు తిరిగేస్తే నా కుమ్మర సోదరుల పేర్లు ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదని గర్వంగా చెప్తూ ఉన్నాను సోదరులారా. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే పెద్దలకి, ఈ రోజు ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలన్నా, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా క్షేమంగా సుఖశాంతులతో ఉండాలని ఆలోచించే పార్టీ బీజేపీ పార్టీ. ఈ రోజు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు హాయిగా బతకాలని కోరుకునే పార్టీ బీజేపీ పార్టీ. అటువంటి బీజేపీ పెద్దలకు ఇటువంటి మంచి కులాన్ని పరిచయం చేయాలనే ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ గడ్డ మీదకి రావడం జరిగిన సోదరులారా. పోరాడి బలిదానాలతో సాధించుకున్నటువంటి తెలంగాణ నేడు అప్పుల ఊబిలోకి చేరుకుంటూ ఉంది. మన మీద అప్పుని పెట్టే పరిస్థితులు మనం ఎదుర్కోబోతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో సోదరులారా, ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి కుమ్మర కులము మనం కూడా వినూత్నంగా ఆలోచన చేయాలి. వాడు కొడితే ఇంకొకటికి ఓటేస్తున్నాము, ఈడు కొడితే ఇంకొకటికి ఓటేస్తున్నాము. అంతేగాని సరికొత్తగా ఆలోచన చేసి మూడో ప్రత్యామ్నాయం వైపు, మరొక కొత్త పార్టీ వైపు మనం అడుగులు వేస్తే బాగుంటుంది. ఆ పార్టీ బీజేపీ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చివరిగా ఒకే ఒక మాట చెబుతూ ఉన్నాం సోదరులారా, రేపు కుమ్మర్లు కొట్టబోయే దెబ్బకి కేసీఆర్ గారు ప్రగతి భవన్లో జరిగే అబ్బానాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాము. నాకు ఈ అవకాశం ఇక్కడ ఇచ్చినటువంటి మా సోదరుడు వెంకటేష్ ప్రజాపతి, ఎంబీసీలకి ఆశాజ్యోతి, తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలకు కూడా కుమ్మర్లకి ఏ కష్టం వచ్చినా కూడా అక్కడ వాలిపోయి ఆ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధంగా వెళ్తే ఆ సమస్యను తీరుస్తారో ఆ సమస్య పరిష్కారంపై కృషి చేసి మా సోదరుడు వెంకటేష్ ప్రజాపతి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై కుమ్మర, జై కుమ్మర, భారత్ మాతాకి. శ్రీ శంకర్ శెట్టి గారు అఖిల భారత కుమ్మర యోజన సంఘం అధ్యక్షుడు ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. డైరీస్కి వచ్చిన తులమ్మ గారికి మా ధన్యవాదములు. కుమ్మర తరఫున वेदिके में बैठे हुए सभी गणमान्यों को धन्यवाद। और वेदिक के सामने अभी तक सभी मेरे बंधु जो आप लोगों के लिए, आप लोगों की मदद के लिए और यहाँ के कॉन्स्टिट्यूशन के लिए काम कर रहे हैं. కుమ్మర్ల ఎంత భారీ సభకు విచ్చేసిన యావత్ కుమ్మరి కులానికి కూడా కర్ణాటక కుమ్మరి సంఘం తరపున మీకు పూర్తిగా సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. और राजन्ना को आप लोग सब मिलके उनके पीछे खड़े रह के उनको विधानसभा में पहुंचाने का काम आप लोग सब करेंगे बोल के ये आशा भाव से आप लोगों से विश्वास है कि ఈటల రాజేందర్ అన్నను మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీ చైతన్యాన్ని, మీ ఆనంద కేళీలను చూస్తుంటే నాకు ఈటల రాజేందర్ అన్న గెలుపు సభ చూసినట్టుగానే అనిపిస్తుంది. और हमारे साथी दोमोटी वेंकटेश पूरी कुमार समाज के लिए हर दिन मेहनत कर रहे हैं आप लोगों का हक दिलाने के लिए. ఆయన నన్ను పొగుడుతుండు కానీ అది ట్రాన్స్లేషన్ అవుతున్నది, విషయం వేరే చెప్పిగా. और इस वेदिक में बैठे सभी मेरे साथी लोग और सभी समाज के बंधुओं को मैं कर्नाटक की तरफ से बहुत बहुत धन्यवाद बोलता हूँ. కర్ణాటక సమాజం నుంచి ఇక్కడ విచ్చేసిన కుమ్మరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. जय कुमारी, జై కుమ్మరి, जय जय कुमारी.
దయచేసి అందరూ కూడా ఎక్కడ స్థానంలో వారే కూర్చొని లేచి నిలబడకుండా వెనుకోళ్ళకు అవ్వబడది. పెద్దలు హర్యానా నుంచి విచ్చేసిన మన కుమ్మరి సింహం అఖిల భారత స్థాయిలో కుమ్మరులకు అనేక సమస్యలు ఏ సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నటువంటి పెద్దలు రామేశ్వర్ ప్రజాపతి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. వాళ్ళు హిందీలో మాట్లాడతారు, నేను దాన్ని తెలుగులో అనువాదం చేస్తాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. प्लीज साइलेंस. भारत माता की, प्रजापति समाज की जय, प्रजापति समाज की जय, कुमार समाज की जय. आज के इस सम्मान समारोह कार्यक्रम में मुख्य रूप से पधारे मंच पर आसीन श्रीमान शेखर जी, उनके साथ में बैठे हमारे इस विधानसभा के विधायक और पूर्व में रहे मंत्री श्रीमान राजेंद्र जी, यहां के पूर्व के विधायक श्री लक्ष्मी नारायण जी, यहां के पूर्व विधायक श्री प्रभाकर जी, मेरे साथ लगातार इस प्रजापति समाज में और भारतीय जनता पार्टी में कार्यक्रम काम कर रहे मेरे छोटे भाई दोमाता वेंकटेश जी, यहां के भारतीय जनता पार्टी के जिला के अध्यक्ष वेंकटेश जी, मैं एक बार माता ये प्रार्थना करूंगा 5 मिनट केवल शांति से बैठे सभी लोग. एक बार आप प्रकट करो, मेरी भाषा में शायद समझ नहीं पाए. రెండు నిమిషాలు మాత్రమే దయచేసి సావధానంగా వారు చెప్పేసి, ఎందుకంటే వారు మన కుమ్మర్ల కోసం హర్యానా నుంచి వచ్చారు కాబట్టి వారు చెప్పేది మనం వినాలి. హర్యానా కొన్ని వేల కిలోమీటర్ల నుంచి మీ హుజూరాబాద్ కుమ్మర్లను కలవడానికి మన కుమ్మరి సంఘం నాయకుడు హర్యానా రాష్ట్రం నుంచి వచ్చిండు ఆయన. यहाँ के जिला के अध्यक्ष श्रीमान कृष्ण रेड्डी जी, इस कार्यक्रम की शोभा बढ़ाने के लिए और इस विधानसभा को दोबारा से प्रफुल्लित करने के लिए कर्नाटक से चलकर आए प्रजापति समाज के नेता श्री शंकर सेठी जी, आंध्र प्रदेश से प्रजापति समाज के प्रदेश अध्यक्ष श्री सुमन प्रजापति जी, मंच को बेहतरीन तरीका से चला रहे श्रीमान सुमन प्रजापति जी, यहाँ के जो लोकल हमारे लीडर है श्री रंजीत जी, और सामने मेरे बैठे मेरे समाज के सभी बड़े बुजुर्गों और माता और बहनों, खास तौर से मैं आपको इन क्षणों में नमन करता हूं, वंदन करता हूं, अभिनंदन करता हूं. వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ అశేషంగా విచ్చేసిన మీ అందరికీ కూడా నా అభివాదాలు తెలియజేస్తున్నాను. आज जिस कार्यक्रम में हम बैठे हैं, भारतीय जनता पार्टी के बड़े नेता यहां पर विराजमान हैं. ये कुम्हार समाज के बिरादरी के लोगों के अंदर बैठे हैं, प्रजापति समाज के लोगों के अंदर बैठे हैं. प्रजापति समाज, राजेंद्र जी मैं बताना चाहता हूं, प्रजापति समाज एक ऐसा समाज है, भोला भाला समाज है. कहीं आप देखोगे तो कहीं झगड़े और फसाद के अंदर कभी प्रजापति समाज नहीं आता है. మాట అంటే మాట మీద ఉండే కులం కుమ్మరి కులం. రాజేంద్రన్న మీరేం ఫికర్ పెట్టకోరి, మీకు అండగా మా జాతి మొత్తం నిలబడుతుందని భారతదేశంలో ఉన్న కుమ్మరులు అందరూ కూడా మీకోసం ఇక్కడ పనిచేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నామని చెప్తున్నారు రామేశ్వరరావు గారు. ये समाज ऐसा समाज है जो मिट्टी से सोना उगलने का काम करता है. ये समाज मिट्टी से सोना उगालने का काम करता है. ये समाज ऐसा प्रजापति समाज ये समाज में మట్టిలో నుంచి మాణిక్యాలు ఉద్భవించే అద్భుతమైన జాతి మన కుమ్మరి జాతి అని చెప్పి వారు అంటున్నారు. ये समाज मिट्टी से अगर कुछ बना सकता है तो कोई ऐसा दुनिया में काम नहीं है जो कि प्रजापति समाज का बेटा नहीं बना सकता है, माता और बहनें नहीं बना सकती हैं. ఇంత మట్టి నుంచి మృణుమైన పాత్రలు సృష్టించే కుమ్మరి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి కళాఖండాలు సృష్టించే గొప్ప మానవీయ శాస్త్రవేత్తలని చెప్పి వారు అభిప్రాయపడుతున్నారు. इस समाज के अंदर राजेंद्र जी ऐसे शुरू से आखिर तक ऐसे रहे जिन्होंने 13 साल की उम्र में इस देश पर कुर्बान होने का, रामचंद्र विद्यार्थी के नाम में उत्तर प्रदेश
प्रदेश में काम किया है, देश पर मर मिटने का काम किया है, ऐसे समाज ने काम किया। అనేక మంది కుమ్మరులు ఈ రోజున దేశంలో భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. లోకేష్ ప్రజాపతి లాంటి వాళ్ళు ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హర్యానా రాష్ట్రంలో అక్కడ డిప్యూటీ స్పీకర్ గా మన కుమ్మరి బిడ్డే ఉన్నారన్న సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. इस समाज की कुर्बानियों को अगर गिना जाए तो लगातार जब से आप सृष्टि का निर्माण हुआ, लगातार देश पर मर मिटने का काम प्रजापति समाज के इंसानों ने किया, प्रजा समिति समाज के भाइयों ने किया है। मैं खास तौर से और एक बात बताऊं, आजादी के 70 साल बीत गए, लेकिन प्रजापति समाज का उद्धार 2014 से पहले कभी नहीं हुआ। किसी सरकार ने प्रजापति समाज की सुध नहीं ली। కుమ్మర్లని పట్టించుకొని ప్రభుత్వాలకు గట్టి సమాధానం చెప్పడానికి దేశంలోని కుమ్మర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి వారు అభిప్రాయపడుతున్నారు. कभी इस समाज ने अपेक्षा नहीं की सरकारों से, अपने आप खुद कमा करके अपना पेट भरने का काम अगर किया तो इस प्रजापति समाज ने कहा अपने आप अपने स्वावलंबन के तरीके से अपने आप मट्टी मजदूरी महदूरी कर देंगे, कभी सरकार के पीछे नहीं गए और ना कभी सरकारों ने हमारी देखी। కుమ్మర్ల సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక పోరాట బంధం మాత్రమే మనం ప్రత్యామ్నాయం. కాబట్టి గ్రామం నుంచి ఒక ఉద్యమ స్ఫూర్తితోని కుమ్మరులు సంఘటితంగా ఐక్యమైనప్పుడు మాత్రమే మన కుమ్మరి జాతి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి వారు అంటున్నారు. 10 दिन पहले मुझे इस धरती पर, मैं स्वाभिमानी समझता हूं, अपने आप को सौभाग्यशाली समझता हूं, 10 दिन पहले मुझे इस तेलंगाना और आंध्र प्रदेश की धरती पर आने का मौका मिला। मैंने जाकर के दूर दराज के इलाकों में भाई वेंकटेश प्रजापति और मेरे आदरणीय लोकेश प्रजापति और भाई आचार्य जी के जो राष्ट्रीय पिछड़ा वर्ग आयोग के सदस्य और वाइस चेयरमैन के साथ में जाने का काम किया। मैंने देखा किस तरह की दूरदर्शा इस सरकारों ने कर रखी है, वो हृदय विदारक घटना हम कह नहीं सकते, अपने पे बयान नहीं कर सकते। ఆంధ్రప్రదేశ్లో కుమ్మర్లకు ఒక పెద్ద విపత్తు వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మన బీసీ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ లోకేష్ కుమార్ ప్రజాపతి గారితో పాటు నేను మరియు రామేశ్వర్ ప్రజాపతి గారు ఆంధ్రప్రదేశ్లో మన పెద్దల బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య గారు 4 రోజులు ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేసి ఆ కుమ్మర్ల సమస్యను తక్షణమే పరిష్కరించడం అది కుమ్మర్ల పోరాటం ద్వారా మాత్రమే సాధ్యమైందని చెప్పి వారు అంటున్నారు. यहाँ की सरकारों ने गरीब आदमी का, पिछड़े वर्ग के लोगों का दूध करने का काम इस सरकार कर रही है। यहाँ की दोनों सरकार, आंध्र प्रदेश की हो या तेलंगाना की, गरीब की सरकार नहीं है, ये केवल और केवल ऊपर के अपने आदमियों की सरकार है। जिस तरीके से मैंने दूरदर्शा देखी, देखा नहीं जाता। और उसी समय आदरणीय नरेंद्र मोदी प्रधानमंत्री की सरकार द्वारा बनाए हुए लोकेश कुमार प्रजापति और आचार्य जी ने खुले डंके की चोट पर जिला प्रशासन के लिए, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के लिए खुला चुनौती देकर के लताड़ने का काम जो किया, वो आदरणीय नरेंद्र भाई मोदी के द्वारा दी गई ताकत के अंदर काम किया। ऐसा प्रधानमंत्री हमारे को मिला, इसका हम धन्यवाद करना चाहिए हमें इस तरीके से, जो यहाँ पर खुले मंच पे आकर के धन्यवाद करने का काम किया। కుమ్మర్లను పట్టించుకొని ప్రభుత్వాలు ఈ దేశంలో మట్టి కలిసిపోతున్నాయి. అందుకని కుమ్మరి బంధును ఇక్కడ ప్రకటించినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మట్టిలో కలిసిపోవడం ఖాయమని చెప్పి వారు అభిప్రాయపడుతున్నారు. आपको बता दो 2014 में ऐसी सरकार आई, 2014 में आदरणीय नरेंद्र भाई मोदी की सरकार हम सब ने चुन के भेजी, जिसमें से जो 1993 से बना हुआ हमारा राष्ट्रीय आयोग, पिछड़ा वर्ग आयोग, आदरणीय बीपी सिंह बनाकर चले गए थे, लेकिन इसका संवैधानिक दर्जा नहीं देने का काम किया। 2018 में आदरणीय नरेंद्र मोदी ने संवैधानिक दर्जा देने का काम किया, पिछड़ों की सुध ली और ना सुध ली। मैं आपको आज गर्व के साथ कह देना चाहता हूं, आप सब भाइयों को बताने लगा, 5 आदमी इस पूरे 50 करोड़ की जनता में से 5 आदमी चुनने थे, और उसमें से चुनने में एक लोकेश कुमार प्रजापति को चुना। ये प्रधानमंत्री की प्रजापति समाज के लिए देन है, प्रजापति समाज के ऊपर एक कारगुजारी है जो एक लोकेश कुमार प्रजापति के नाम से। బీసీ కమిషన్ అంటే గతంలో కేవలం అలంకారప్రాయంగా మాత్రమే ఉండేది, కానీ దాన్ని ఒక రాజ్యాంగ హోదా ఇచ్చినటువంటి బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీకి మాత్రమే దక్కుతుంది.
ఆ బీసీ కమిషన్లో 5 సభ్యులను ఎంపుకుంటే అందులో ఒకరు మన కుమ్మరి బిడ్డ ఉత్తరప్రదేశ్ సంబంధించిన మాజీ మంత్రి డాక్టర్ లోకేష్ కుమార్ ప్రజాపతిని దానికి అఖిల భారత స్థాయిలో వైస్ చైర్మన్ గా కూడా నియమించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. मैं एक ही बात कहना चाहूंगा आप सबसे, मैं हरियाणा की धरती से चल के आया और मुझे सौभाग्य है कि आप जैसी माता बहनों के बीच में बोलने का मुझे मौका मिला। भारतीय जनता पार्टी में प्रजापति समाज जब से भारतीय जनता पार्टी बनी है तब से प्रजापति समाज भारतीय जनता पार्टी के साथ रहे। पार्टी चाहे सत्ता में रही या न रही, लेकिन प्रजापति समाज भारतीय जनता पार्टी के साथ रहा। मैं आपसे एक अनुरोध करना चाहता हूं, दोबारा से जो ये खुशी की लहर आने वाली है, आपके हैदराबाद विधानसभा से तेलंगाना में जो बदलाव करने का मौका चला है, मैं आपसे हाथ जोड़कर निवेदन करता हूं कि अब की बार दोबारा से विधायक बनाने का काम राजेंद्र जी को कर देना और इसमें सरकार को बदलने का काम कर देना और खुशी की लहर तेलंगाना के अंदर बनाने का काम करना। హర్యానా భూమి నుంచి నేను ఒక వీరులగన్న తెలంగాణ భూమిలో ఒక అడుగుపెట్టి నేను ఇక్కడ గొప్ప అనుభూతి పొందాను. భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఒక మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను గ్రహించాను. ఇదే పోరాట స్ఫూర్తిని ఇక్కడ అధికారంలో బీజేపీ వచ్చేంత వరకు కూడా మీరు చాటాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. इसके बाद आप सबका मुझे आशीर्वाद मिला, आप सबके लिए पुनः बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत, जय प्रजापति समाज। మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరు దయచేసి కూర్చోవాలి. ఇప్పుడు పెద్దలు మన ఈటల రాజేంద్ర అన్న మాట్లాడబోతున్నాడు. ఆయన సందేశాన్ని మనం వినేంత వరకు కూడా ఎవరు బయటికి పోవద్దు. దయచేసి అందరూ కూడా వారి వారి స్థానాల్లో కూర్చోవాలి. రాజేంద్ర అన్న మాట్లాడబోతున్నారు. కింద ఉన్న వాళ్ళందరూ కూడా పైకి రాలి. వాలంటీర్స్ దయచేసి కింద ఉన్న వాళ్ళందరూ కూడా పైకి తీసుకురండి. ఇప్పుడు మన రాజేంద్ర అన్న మాట్లాడబోతున్నారు. జాతీయ ఖాదీ బోర్డు చైర్మన్, సౌత్ ఇండియా ఖాదీ కమిషన్ చైర్మన్ గారు, అదేవిధంగా దేశం కోసం ధర్మం కోసం తన జీవితాన్ని అంకితం చేసి దేశం మొత్తం తిరిగినటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి మహనీయులు పెద్దలు పేరాల శేఖర్జీని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరూ కూర్చోవాలి. దయచేసి సోదరిమణులు ఆలోచన చేయాలి, కూర్చోవాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మిత్రులారా, మన ప్రియతమ నాయకుడు ఈటల రాజేంద్ర అన్న గారికి మద్దతు పలకడం కోసం ఈరోజు మనందరం వచ్చినాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎట్లయితే బలమైన నాయకుడు, మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం హుజురాబాద్కే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఈటల రాజేందర్ గారు ఒక బలమైన నాయకుడు అన్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వెనుకటి నుంచి కూడా అది కాంగ్రెస్ పార్టీ వచ్చినా, అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా, అది ఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కేవలం కొన్ని ఉన్నత కులాలకు మాత్రమే అధికారం వచ్చినటువంటి పరిస్థితి, అటువంటి వాళ్ళే ముఖ్యమంత్రులైన పరిస్థితి మనకు కనపడుతుంది. బడుగు బలహీన వర్గాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రముఖ నాయకుడిగా ఎదిగినటువంటి ఈటల రాజేందర్ గారు ఈరోజు భవిష్యత్తు తెలంగాణకి ఒక ఆశా జ్యోతిగా ఆయన మారబోతున్నారనే విషయాన్ని ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక 1-2 సంవత్సరాలు అయితే టీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పోతున్నది. కేసీఆర్ ఇక్కడ నుంచి మాయమైపోతాడు, ఇక్కడ ముఖ్యమంత్రి కుర్చీ మీద ఆయన ఉండడు. అటువంటి పరిస్థితులలో ఒక మెచ్యూరిటీ ఉండి, అన్ని విషయాల పట్ల అవగాహన ఉండి, ప్రజా సమస్యల గురించి ఒక అవగాహన ఉండి, ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలిసి రాజకీయ వ్యాపారి కాకుండా ఒక సేవాభావంతో మనం ఈరోజు రాజకీయాల్లో ఉండి ఎదుగుతున్నటువంటి ఈటల రాజేందర్ గారిని ఒక్క హుజురాబాద్ కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికే ఒక ముఖ్యమైనటువంటి నాయకుడి కింద తీసుకోవడం కోసం ఈరోజు మనం ఈటల రాజేందర్ గారిని ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. మనం ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక బీసీ వర్గాలు ఏవైతున్నాయో, ముఖ్యంగా కుల వృత్తులు ఎవరైతున్నాయో వీళ్ళందరినీ ముందు తీసుకోవడం కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిండు. నేను ఖాదీ కమిషన్లో పనిచేస్తున్నా, గ్రామీణ పరిశ్రమలకు సంబంధించినటువంటి శాఖలో నేను పనిచేస్తున్నా. ఇంతకుముందు మన కుమార్ సంబంధించినటువంటి సంఘం సంబంధించిన పెద్దలందరూ కూడా ఇది మన గిరగిరా తిప్పి కుండాలు తయారు చేసిండు మనందరం చూసినాం. ఈరోజు ఇటువంటి గిర తిప్పుడంటే చాలా కష్టం. ఈరోజు మట్టి కలపాలంటే
కుమ్మరి సంబంధించిన మహిళలం కాళ్ళలో ఎంత పెయిన్ వస్తుందో, ఎంత ఇబ్బందులు వస్తాయో మట్టి సంబంధించిన తొక్కాలంటే మనందరూ తెలుసు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎలక్ట్రికల్ వీల్స్ను మనం ఇచ్చినాం. మనం కరెంటుతో మనం గిర్రలు గిరగిర తిరుగుతాయి, అటువంటి గిర్రలు ఉన్నటువంటి సంబంధించినటువంటి మెకానికల్ వీల్స్ మనం ఇచ్చినాం కుమ్మరులందరి కోసం కూడా. ఆ తర్వాత మట్టి కలపడం కోసం బ్లంజర్స్ అని ఒక మెషిన్స్ మనం సపరేట్ తయారు చేసినాం. కాళ్ళతో తొక్కి మెషిన్స్ మనం ఈరోజు మట్టి తయారు చేయాల్సిన అవసరం లేదు. ఆ మిషన్లోనే మట్టి మంచిగా తయారవుతుంది. ఆ తయారైన మట్టిని డైరెక్ట్గా గిర్ర మీద పెట్టి మనం తయారు చేసుకోవచ్చు. కొత్త కొత్త సంబంధించినటువంటి మౌల్డ్స్ అనేక రకాల కేవలం కుండలు లేకుంటే చిప్పలు ఇటువంటివే కాదు, అనేక రకాల వస్తువులు తయారు చేయడం కోసం, బొమ్మలు తయారు చేయడం కోసం కూడా రకరకాల మౌల్డ్స్ను తయారు చేసి ఈరోజు మనం ఇచ్చినాం. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి ఏంటంటే అభివృద్ధి పథాన్ని భారతదేశం మొత్తాన్ని ప్రపంచంలోకి వెళ్ళా ఒక ముఖ్యమైనటువంటి కింద పరిస్థితి మనం తీసుకుపోయిందో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి మనం తీసుకుపోవాలా. తెలంగాణ గ్రామంలో ఈరోజు అవినీతి పరిమాణ కాలవాలమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం తీసేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తాగుబోతులను తయారు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం తీసేయాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు 5,000 కోట్ల రూపాయల ఆమ్దాని వస్తే ఈరోజు తాగుబోతు వ్యవహారాల ద్వారా, ఈరోజు బ్రాండీ షాప్ల ద్వారా 25,000 కోట్ల సంబంధించిన ఆమ్దాని వస్తుంది. కాబట్టి ఈరోజు తాగుబోతులను తయారు చేసిండు, అవినీతి పనులను తయారు చేసిండు, స్వార్థ పనులను తయారు చేసినటువంటి వ్యవస్థ తయారు చేసిండు. వీటన్నింటినీ కూడా పక్క పెట్టి ఈరోజు నిజంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే ఒక నాయకుడు ఉన్నటువంటి ఒక వ్యవస్థను మనం నిర్మాణం చేయాలా. ఈరోజు వెనుకటి నుంచి 6 సార్లు ఎమ్మెల్యే ఉండి అనేక సార్లు గ్రామాన ప్రతి కుటుంబానికి తెలిసి బడుగు బలహీన వర్గాల నుంచి తన కష్టార్జితంతో డెవలప్ అయి వచ్చిన వాడు. లంగా దందాలు చేసి, లేకుంటే భూ ఆక్రమణలు చేసి, లేకుంటే కుంభకోణాలు చేసి అటువంటి ఎదగలే. చిన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్గా డిగ్రీ అయిపోయినప్పటి నుంచి వరంగల్లో 6 రోజు నుంచి కూడా కోళ్ళ వ్యాపారం చేసి, గుడ్ల వ్యాపారం చేసి, కోళ్లను పెంచి అమ్మి ఆయన రాజకీయాలకు వచ్చింది తప్ప మిగతా నాయకుల మాదిరిగా ఆయన కుంభకోణాలు చేసి ఎదిగి రాలే. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలా. నిజాయితీ పరుడైనటువంటి రాజేంద్రన్నను మనం గెలిపించుకోవాలా. నిజాయితీ పరుడైనటువంటి రాజేంద్రన్నను గెలిపించుకోవడం కోసం మనందరం ముందుకు వచ్చి రావాలా. ఈరోజు గౌడ సంఘాలు కానీ, కుమ్మరి సంఘాలు కానీ, లేకుంటే కంసాలు కానీ, నగలు చేసేటోళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజేంద్రను సపోర్ట్ చేస్తున్నారు. మనం కూడా ఇంటింటికి తిరిగి బంపర్ మెజార్టీతో రాజేంద్రను గెలిపించుకోవాలా. అందుకోసం మనం అందరూ వచ్చినాం. రాజేంద్రన్న జిందాబాద్ అనాల. రాజేంద్రన్న రాజేంద్రన్న రాజేంద్రన్న. నమస్కారం. తెలంగాణ ముద్దుబిడ్డ, హుజూరాబాద్ పులిబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనందరి నాయకుడు, ప్రియతమ నాయకుడు ఈటల రాజేంద్రన్నని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కింద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి పైకి రావాలి. ఈటల రాజేంద్రన్న ఇచ్చే సందేశాన్ని మనందరం పురిగిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కింద ఉన్న మిత్రులందరూ కూడా దయచేసి పైకి రండి. ఈటల రాజేంద్రన్న ప్రసంగిస్తున్నప్పుడు జై ఈటల, జై ఈటల, జై ఈటల. అందరికి ఆకలి అవుతుంది. కింద పోయి తింటుండ్రు. మీతో కలిసి నేను తింటా. 10 నిమిషాలు అయిపోగొట్టుకుందాం. మైక్ మంచిగా వినొస్తుందా? మైక్ వినబడుతుందా? మైక్ వినబడుతుందా చూడు. ఇది కాదే, ఇక్కడ వీళ్ళకి వినబడుతున్నాడ. వినబడుతుందా? ఒకసారి చూడు. అంత డిస్టర్బ్ అవుతున్నారు. మైక్ వినబడుతుందా చూడు. వినబడుతుందా? వినబడుతుందా? ఎన్నికలకు వినబడుతుందా చూడు. వినబడుతుందా? ఓకే. తింటల్లో కూడా మైక్ పెట్టిండ్రు, ఏం తొందర లేదు. తినే కాడ కూడా మైక్ ఉంది, వాళ్ళకు కూడా వినొస్తుంది. ఇది తోడుకో. పెద్దలు ఎండల లక్ష్మణ గారు, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, హర్యానా నుంచి వెళ్ళి మనకు వినపడుతుందా? హర్యానా నుంచి వచ్చినటువంటి రామేశ్వర ప్రజాపతి గారు,
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండు మిత్రులు సుమన్ గారు, మా మిత్రులు సూర్యారావు గారు, శంకర్ శెట్టి గారు కర్ణాటక నుంచి వచ్చిండు, సురేష్ గారు, వెంకటేష్ గారు బీజేపీ ఎంపీసీసీఎల్ ప్రెసిడెంట్, రంజిత్ గారు, మా తమ్ముడు సంపత్ గారు, శ్రీనివాస్ గారు, కృష్ణారెడ్డి గారు, పెద్దలందరికీ పేరు పేరున వేదికమైనటువంటి పెద్దలకు, ఆశీర్వదించడానికి వచ్చిన మా ఆడబిడ్డలారా, మా అన్నదమ్ములారా, మా మీడియా మిత్రులారా, అందరికీ నమస్కారం. సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ పండుగ వస్తుంది, సంవత్సరానికి ఒకసారి దసరా పండుగ వస్తుంది. కానీ హుజరాబాద్కు మాత్రం 3 నెలల దసరా పండుగ వచ్చింది. అవునా? ఎన్నెన్ని కార్లు తిరుగుతున్నాయి ఊర్ల పంటి. సంఘాల నాయకులను ఎట్లా పిలుస్తాండ్రు, దావతులు ఎట్లా నడుస్తానయా? నడుస్తూనే ఉన్నాయి. అంతకుముందు దరఖాస్తు తీసుకోనోడు, ఆఫీసుకు పోయి పని ఉందా అంటే కూడా పట్టించుకోనోడు, మనవాడకే ఎంఆర్ఓ, మనవాడకే ఎంపీడీఓ, వాళ్ళకు తోడుగా కండవలు వేసుకొని నీకు పెన్షన్ లేదా అమ్మా, పెన్షన్ ఇస్తాం, నీకు కార్డు లేదా అమ్మా, కార్డు ఇస్తాం, దళిత బస్తీలకు పోయి ఓ మీకు 15 లక్షల రూపాయలు చొప్పున ఇస్తాం, మా కండవ కప్పుకో, మా జెండాని ఇంటి మీద పెట్టుకో. గత 3 నెలల జరుగుతుంది ఇది. నీకు బీరన్న గుడి కావన్నా, నీ ఊరికి పోషమ్మ గుడి కావన్నా, నీ కుమ్మరి సంఘానికి మీటింగ్ పెట్టుకునే భవనం కావన్నా, మహిళా సంఘ భవనం కావన్నా తీసుకో, జీవో ఇస్తాం. అంటే ఎంత దశ వచ్చింది హుజరాబాద్కు, ఎంత దశ వచ్చింది హుజరాబాద్కు. ఎందుకు వచ్చింది ఇది? మీ బిడ్డ ఈటల రాజేందర్ రాజీనామా చేసి వచ్చింది. ఇవన్నీ ఉత్తగా రాలే. దళిత బిడ్డల మీద ప్రేమతో కేసీఆర్ దళిత బంధు ఇవ్వలే. మా భర్తలు చనిపోయిన ఆడబిడ్డలకు పెన్షన్ ప్రేమతో ఇవ్వలే. ఓటు కావాలి కేసీఆర్కు. కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న జంటలకు రేషన్ కార్డు ఉత్తగా ఇవ్వలే. కొత్త జంట ఓట్లు కావాలి కేసీఆర్కు. దావతులు ఉత్తగా వస్తలేవు. దావతుల మైకల్లో ఓట్లు కావాలి కేసీఆర్కు. కుల సంఘాల భవనాలు ఉత్తగా రావట్లే, మహిళా సంఘ భవనాలకు ఉత్తగా రావట్లే. వాళ్ళ ఓట్లు కావాలి కేసీఆర్కు. చివరికి 3 సంవత్సరాల ఆడబిడ్డలకు 3 సంవత్సరాలు అవుతుంది మా ఆడబిడ్డలకు పావలా వడ్డీ సబ్సిడీ రాలేదు. పావలా వడ్డీ సబ్సిడీ రాలేదు. ఇప్పుడు మాత్రం మీటింగ్ పెట్టి 15 లక్షల రూపాయల చొప్పున చెక్ ఇస్తారట, వడ్డీ కూడా ఇస్తారట. గిన్నె వస్తానే ఈటల రాజేంద్రన్న ఉద్యమకారుడిగా మేలు చేసిండు. ఈటల రాజేంద్రన్న ఎమ్మెల్యేగా మేలు చేసిండు. ఈటల రాజేంద్రన్న మంత్రిగా మీ కాలుకు మలితే పన్నుతో పీకిండు. చివరికి ఈటల రాజేంద్రన్న రాజీనామా చేస్తే కూడా వెళ్తురు వచ్చింది హుజరాబాద్. ఇవన్నిటికీ కారణం కేసీఆర్ కాదు. ఇవన్నిటికీ కారణం నీ బిడ్డ ఈటల రాజేంద్ర కారణం. తెలంగాణ ప్రజలకి ఒక్కసారి అన్నం తింటే ఆ ఇంటిని తలుచుకుంటాము. మన తెలంగాణ భాషలో సద్ది తిన్న రేవు తలవాలి. ఇవాళ చేయాల్సిన పని గదే. నేను అడుగుతా ఉన్నా, ఏం మాట్లాడుతున్నాడు? ఒక్క కూడా వచ్చి కమలాపూర్లో వచ్చింది ఇప్పటిదాకా. హుజరాబాద్కి ఉండేనా అట్లాంటి రోడ్లు? హుజరాబాద్కి వచ్చిండ్రు జమ్మికుంటోళ్ళు, ఉండేనా 10 నిమిషాలు వచ్చే రోడ్లు?
మా ఇల్లంతా కుంటలు వచ్చిండ్రు. ఉండేనా అంతటి ఉన్నట్టు రోడ్లు జమ్మికుంటకు ఉండేనా? రేపో మాపో వేణి వెంక కూడా పడుతున్నాయి. వాళ్ళు అంటారు వచ్చి లేచినోడు లేవనోడు కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టు పరకాల ఎమ్మెల్యే అవుతాడు కమలాపూర్కు, వరంగల్ మంత్రి అవుతాడు కమలాపూర్కు, నర్సంపేట ఎమ్మెల్యే అవుతాడు వేణి వెంకకు, ఇవాళ ఇక్కడికి వస్తాడు హుస్నాబాద్ ఎమ్మెల్యే. వాళ్ళ దగ్గర మాత్రం రూపాయి పనిచేయరు, కానీ ఇక్కడ మాత్రం వచ్చి నన్ను తిట్టిపోతాను. ఏందట ఈటల రాజేందర్ ఏమి చేయలే. అరే బాబు, ఏమి చేయకపోతేనే ఈ నియోజకవర్గంలో 6 సార్లు ఆశ్రయించి గెలిపిస్తారా అని చెప్పి అడుగుతున్నా. అరే మీ ముఖాలకు పరకాల ఎమ్మెల్యే ప్రజల ప్రేమతో గెలవలే. పరకాల ఎమ్మెల్యే డబ్బులు పంచి గెలిచిండు. ఇవాళ మిగతా వాళ్ళు రేపు వాళ్ళ భర్తం పట్టేది ఉన్నది తప్పకుండా చేస్తాం. ఇవాళ మీ అందరికి కూడా నేను కుమ్మరోళ్ళు కావచ్చు, కమ్మరోళ్ళు కావచ్చు, వాళ్ళు వడ్లోళ్ళు కావచ్చు, వాళ్ళు ఎరుకలోళ్ళు కావచ్చు, వాళ్ళు ఒడ్డెరోళ్ళు కావచ్చు, పద్మశాలులు కావచ్చు, వాళ్ళు తెనుగోళ్ళు కావచ్చు, వాళ్ళు గౌళ్ళలు కావచ్చు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటికి కూడా కులాలు ఉన్నాయి కేసీఆర్ గారు, వృత్తులు ఉన్నాయి కేసీఆర్ గారు. ఇష్టముండి కుండలు చేయం, ఇష్టముండి బట్టలు ఉతకం, ఇష్టముండి గడ్డం చేయం. కానీ మా పిల్లలకు చదివించినాం మేము ఈ కుండలు చేసే వృత్తి ఉండద్దని, నా పిల్లల్ని చదివించిన బట్టలు ఉతికే వృత్తి ఉండద్దని, నా పిల్లల్ని చదివించిన తాళ్ళెక్కే వృత్తి ఉండద్దని, నా పిల్లల్ని చదివించిన చేపలు పట్టే వృత్తి ఉండద్దని. కానీ ఒక్క బిడ్డకైనా ఉద్యోగం వస్తుందా? మా బతుకు మా పిల్లలకు రావద్దని, మా పిల్లలైనా గొప్పగా చదువుకొని ఉద్యోగం చేస్తే చూసి మురవాలనుకుంటుంది ఆ తల్లి, చూసి మురవాలనుకుంటాడు ఆ తండ్రి. తెలంగాణ వస్తే ఏమొస్తుందని చెప్పినాం మనం? తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. కానీ ఇవాళ ప్రతి తెలంగాణ పల్లెలో ఇంటికొక బిడ్డ చదువుకుని ఉన్నాడు, ఇంటికొక తల్లి చదువుకున్న తల్లి ఉన్నది, కానీ ఉద్యోగాలు లేవు. ఒక్క ఆశా వర్కర్ కోసం 50 మంది దరఖాస్తు చేస్తారు, ఒక ఏఎన్ఎం ఉద్యోగం కోసం 100 మంది దరఖాస్తు చేస్తారు, ఒక్క బియ్యం డీలర్ కోసం 20 మంది దరఖాస్తు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కడు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు చదువుకున్నా కూడా వాళ్ళ బతుకులు మారలే. మేము ముఖ్యమంత్రి గారితో చెప్పినాం, మీకు తెలుసో తెలియదు, సూర్యారావు గారికి తెలుసు, ఇక్కడ సంఘ నాయకులకు తెలుసు, మేము తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే వీళ్ళ బతుకుల్లో వెలుగు నింపకుండా, వీళ్ళ పిల్లలకు ఉపాధి లేకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని చెప్పి ఒక 60 రోజుల పాటు, ఒక 60 రోజులు 2 నెలల పాటు నేను, స్వామి గౌడ్ గారు, మత్స్సునాచారి గారు, ఈ కులాల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మీటింగ్ పెట్టుకొని ఏం చేస్తే వీళ్ళు బాగుపడతారు, వాళ్ళ వృత్తులకు ఎట్లా సపోర్ట్ చేయాలి, డబ్బుల పరంగా ఎట్లా సపోర్ట్ చేయాలి, టెక్నాలజీ పరంగా ఎట్లా సపోర్ట్ చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలని చెప్పి చర్చోపచర్చలు పెట్టినాం. నాకు తెలిసి ట్రైనింగ్ కూడా పంపించినాం, కుమ్మర్ల కోసం ట్రైనింగ్ పంపించినాం, గుజరాత్కి రజకుల కోసం ట్రైనింగ్ పంపించినాం. కానీ డబ్బులు ఇవ్వడానికి చేతులు రాలే. ఇవాళ మాట్లాడతాడు, ఆకలైనోనికి అన్నం పెట్టు, అడిగినప్పుడు అన్నం పెట్టు, అవసరానికి అన్నం పెట్టు, కానీ నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే అన్నం పెట్టే పద్ధతి మంచిది కాదు. మన అవసరానికి అన్నం పెట్టాడు కేసీఆర్, మన అవసరానికి డబ్బులు ఇవ్వడు కేసీఆర్, మన అవసరానికి మళ్ళీ పట్టించుకోడు కేసీఆర్. ఆయనకు అవసరం ఉంటే మాత్రం పట్టించుకుంటాడు. ఇవాళ ఎందుకు పట్టించుకుంటున్నాడు? ప్రగతి భవన్లో ఉండే కేసీఆర్, ఫామ్ హౌస్లో ఉండే కేసీఆర్ ఇవాళ బయటికి వస్తాడు. వరంగల్కు 3 సార్లు వచ్చిపోయిండు, కరీంనగర్కు 2 సార్లు వచ్చిపోయిండు. మొట్టమొదటిసారిగా దళితులను పిలిపించుకొని బువ పెట్టిపోయిండు. అంటే ఎక్కడికి వచ్చిండు? ఏమైంది? ఓహో, నేను ప్రగతి భవన్లో ఉండి మాట్లాడితే మాటలతో ప్రజల సమస్యలు తీరమని, మాటలతో వాళ్ళ కడుపు నిండదని
వాళ్ళు దుఃఖంలో ఉన్నారని ఇవాళ అర్థమైంది పోయింది కాబట్టే ఇవాళ మళ్ళొకసారి మనల్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకోసం బయటకు వస్తాడు. కానీ అయిపోయింది కథ. ఈ 8 సంవత్సరాలు అవుతుంది ఈ పాలన వచ్చి, 8 సంవత్సరాలు అవుతుంది పాలన వచ్చి, కానీ ప్రజల బతుకులు ఎక్కడ వేసిన గొంగలికి అక్కడనే ఉన్నది. బాగుపడ్డాడు 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 బాగుపడ్డాడు, చెడిపోయినాడు చెడిపోయింది. ఇవాళ మేమేమన్నాం, అయ్యా కేసీఆర్ గారు ఉన్నోళ్ళకి ఇవ్వకు లేనోళ్ళకి ఇచ్చే ప్రయత్నం చెయ్యి, ఉన్నోళ్ళకి ఇవ్వకు లేనోళ్ళకి ఇచ్చే ప్రయత్నం చెయ్యి. మా కుమ్మరులు ఏమడుగుతున్నాడు? ఒకనాడు మన వృత్తి కొప్పర్లు వచ్చినప్పుడు బిందెలు వచ్చినప్పుడు కొంతనే పోయింది, ప్లాస్టిక్ వచ్చిన మొత్తం పోయింది. ఇవాళ కుమ్మరి వాములు లేవు. సావుకు కుండ కావాలి, పెళ్ళికి కుండ కావాలి, తిండికి కుండ కావాలి. కానీ ఆ వృత్తి లేకుండా పోయింది. పుట్టినప్పటి నుంచి మాయముంత నుంచి మొదలు పెడితే సచ్చే వరకు ఎంబడి ఉండేది మా కుమ్మరి కుండ మాత్రమే. బాబు, మా కుమ్మరి కుండ మాయమైపోయింది. ఉన్నాయా మా ఊర్లలో కుమ్మరి కుంటలు? ఇచ్చినవా? నా చిన్నతనంలో ఉండేది కమలాపూర్ పక్కకు గూడూరు, ఆ గూడూరులో మాత్రమే దొరికేది నా కుమ్మరి మట్టి. అన్ని కనీసం నా వృత్తిని నా కాపాడే ప్రయత్నం చేసినవా కేసీఆర్ గారు? ఆ వృత్తికి సంబంధం ఉన్న చెరువుల మీద మా కుమ్మరులకు మట్టి మీద హక్కు కల్పించినవా కేసీఆర్ గారు? వాళ్ళు 10 లక్షలు అడగలే, వాళ్ళు 50 లక్షలు అడగలే. వాళ్ళు అడిగిందల్లా మా కుమ్మరి వాముల కోసం కొంత సపోర్ట్ చేయి. వాళ్ళు అడిగిందల్లా ఇవి తిప్పి మా కడపల పేగులు నోట్లకు వస్తున్నాయి, వాటి మెకనైజ్డ్ మిషన్ ఇవ్వమని చెప్పి అడిగిండ్రు. వాళ్ళు అడిగిందల్లా ఒక 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఇస్తే మేము కూడా బతుకమని చెప్పి అడిగినాం. కానీ ఇవ్వలే. ట్రైనింగ్ పంపినాం, ట్రైనింగ్ పోయినరు, కానీ ఇవ్వలేదు. ఇవాళ నేను ఒకటే, వాళ్ళు అంటున్నాడు కేసీఆర్ గారి మాట మాట్లాడితే అన్నీ నేనే ఇస్తున్నా అంటాడు. నీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నావా? మీకు తెలుసా ఒక్క లిక్కర్ మీద లిక్కర్ అనేది తెలుసు కదా, ఒక సారా మీద, ఒక బ్రాండ్ సీసాల మీద సంవత్సరానికి మనమిచ్చే చెమట పైసలు 30,000 కోట్ల రూపాయలు. చాలామంది తెలియదు. నేను ఒక గొర్రె కథ చెప్పాలి. గొర్రెల మంది ఎంబడి గొల్లైన పోతా అంటాడు. నేను ఎవరి కించపరచని చెప్పట్లేదు, కానీ గొర్రెల మంది ఎంబడి గొల్లైన పోతా అంటాడు. పాపం గొల్లైన నిజంగా కూడా ఎండలో ఎండుతాడు, వానలో నాంతాడు, చలికి వణుకుతాడు. గొల్ల మా కోమరన్నకు ఇంటికి పోయే భాగ్యం ఉండదు, తక్కువ ఉంటుంది. ఒకవేళ చలికాలం వస్తే ఈదర గాలులకు ఒడ్డు పక్కకు ఒకటే పక్కకు పడుకుంటాడు గొంగళి కప్పుకొని. వర్షం పడి నీళ్ళు వస్తే ఒడ్డు మీద ఒకటే పక్కకు పడుకుంటాడు గొల్లైన. అంత గొప్పగా చూసుకుని గొల్లైన అంటే గొర్రె తన బతుకు గొర్రెనే కండరెప్పలాగా పెంచుకుంటాడు. అయితే గొర్రెలన్నీ కలిసి ఏమనుకుంటున్నాడ అంటే, ఎంత బాగా మేపుతున్నాడు మమ్మల్ని, ఎంత మంచిగా నీళ్లు తాగిపిస్తాడు, ఎంత మంచిగా ఈ తోడేళ్ళ మంద గుంజుకపోకుండా కుక్కలు పడకుండా మమ్మల్ని సావకుండా చూస్తున్నాడని చెప్పి అవి అనుకునేట. చివరికి ఇవన్నీ చేయడమే కాకుండా మా గొల్ల కొమరన్న తన భుజం మీద ఉన్న గొంగడి బొచ్చును కూడా మాకు కప్పిండు అనుకునేదట గొర్రె. కానీ గొర్రెకు తెలియదు తన బొచ్చే గొల్లైన గొంగడైందని. ఇవాళ మనం ఏమనుకుంటామంటే మన చెమట పైసలు కేసీఆర్కి వస్తున్నాయని తెలియదు, మనకు తెలియదు. మనం అనుకుంటున్నాం పెన్షన్ ఎవరిస్తాడంటే కేసీఆర్ ఇస్తాడు, బియ్యం ఎవరిస్తాడంటే కేసీఆర్ ఇస్తాడు, కిట్ ఎవరిస్తాడంటే కేసీఆర్ ఇస్తాడు. కేసీఆర్కు ఇచ్చింది మనం కేసీఆర్కి ఇచ్చింది మనం. అగ్గి పెట్టకొన్నా సబ్బు బిల్ల కొన్నా, సైకిల్ మోటార్ కొన్నా, ఇంట్లో టీవీ కొన్నా, నీవు సాయంత్రం పూట ఒక లిక్కర్ బాటిల్ తెచ్చుకున్నా మనం కట్టే పన్ను పైసలతో కేసీఆర్ చౌక్ చేస్తుంది తప్ప మనకు కేసీఆర్ ఇంటికి ఎత్తలేడు. మీ అందరికి అడుగుతున్నా, కేసీఆర్ గారు కూలీ పని చేసి నీకు పెన్షన్ ఇవ్వట్లే, కేసీఆర్ గారు తన భూములు అమ్మి నీకు రైతు మంది ఇవ్వట్లే, కేసీఆర్ గారు రేపు తన ఆస్తులు అమ్మి మనకు దళిత మంది ఇవ్వట్లే, మన డబ్బునే ఇస్తున్నాడు.
మనం ఏమడుగుతున్నాం మనం అడుగుతున్నదలా లేని వాళ్ళను ఆలోచన చేయమని అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ రైతు బంధు ఇస్తాడు. నేను ఎక్కడో అన్న పుసుకున్న రైతు బంధు మంచిదే, కానీ నాకు కూడా రైతు బంధు ఇవ్వడం మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు కూడా రైతు బంధు తీసుకోవడం మంచిది కాదు. నాకు సంవత్సరానికి 10 లక్షల రూపాయలు వస్తాయి. సంవత్సరానికి 10 లక్షల రూపాయలు వస్తాయి నాకు. ముఖ్యమంత్రి గారి సంవత్సరానికి 10-20 లక్షలు వస్తాయని వాళ్ళకి ఇవ్వస్తుందా? గ్రామాలలో ఫోర్డ్ కార్డులలో బెంజ్ కార్డులో వచ్చి రైతు బంధు తీసుకుపోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నప్పుడు బాధ అయింది. మేమన్నాం రైతు బంధు ఇవ్వు కానీ పేదలకు మాత్రమే ఇవ్వు, రైతు బంధు ఇవ్వు కానీ పేదలకు మాత్రమే ఇవ్వు. గవర్నమెంట్ అనేది పేదల కోసం పనిచేయాలి తప్ప ఉన్నోళ్ళ కోసం పనిచేయద్దని చెప్పిన బిడ్డ నేను. ఇవాళ నన్ను రాసిన అక్కడ చూసిందా? దళిత బంధును వ్యతిరేకించే ఈటల వైపా, దళిత బంధు ఇచ్చే కేసీఆర్ వైపా? రైతు బంధును వ్యతిరేకించే ఈటల వైపా, కేసీఆర్ వైపా? ప్రజలందరూ కూడా ఇవాళ హుజురాబాద్ ప్రజానీకమంతా కూడా, మా హుజురాబాద్ ప్రజలందరూ కూడా నేను పాదయాత్రకు పోతున్నప్పుడు నేను గ్రామాలలో నాకు తిలకం దిద్ది హారతి బట్టి ఒకటే అంటున్నారు, తమ్మి నువ్వు బాధపడకని చెప్పింది మా అక్క, అన్నా నువ్వు బాధపడని చెప్పింది మా చెల్లి. ఇవాళ నేను ఒకటే మీకు మాట చెప్పి ముగించబోతున్నా. ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో రేపు ఓటుకు 20,000 రూపాయలు ఇస్తారట. ఓటుకు 20,000 రూపాయలు ఇస్తారట. మంచిగా తీసుకోండి. 20,000 కాకపోతే 30,000 తీసుకోండి. కానీ ధర్మం మాత్రం తప్పకండి, న్యాయం మాత్రం తప్పకండి. ఆ పైసలు తన ఇంట్లో పైసలు కాదు, ఆ పైసలు కాళేశ్వరం ప్రాజెక్టులో సంపాదించుకున్న పైసలవి, అక్రమంగా సంపాదించుకున్న పైసలవి. కేసీఆర్ పైసలు నమ్ముకున్నాడు, కేసీఆర్ మద్యాన్ని నమ్ముకున్నాడు, కేసీఆర్ కుట్రలు నమ్ముకున్నాడు, కేసీఆర్ పోలీసులు నమ్ముకున్నాడు. కానీ ఈ పోలీసులు ఈ లిక్కర్, ఈ మద్యం, ఈ డబ్బులు మన ఆత్మగౌరవాన్ని కొనుక్కోలేవు. తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం అమ్ముకోదు తెలంగాణ. ఇవాళ నా హుజురాబాద్ కుమ్మర అక్కల్లారా, మా అన్నలారా, మొత్తం తెలంగాణ మన వైపు చూస్తుంది. ఏం జరగబోతుంది హుజురాబాద్లో? ఒక్క పక్కపచ్చడి మనిషి మీద గింతమంది మంత్రులా, గింతమంది ఎమ్మెల్యేలా, గింతమంది ఎమ్మెల్సీలా, 100 మంది ఊర్ల మీద పడి గొర్రెల మందల మీద తోడేళ్ళు పడ్డట్టుగా పడుతూ ఉన్నారు. పడుతున్నారు. పంట పొలాల మీద మిడతల దండు దాడి చేస్తున్నారు. దీన్ని నిలువరించగలిగే సత్తా నాయకులకు లేదు సుమా. ఎక్కడైనా ఉన్నదా? సొంత పార్టీ ఎమ్మెల్యే, సొంత పార్టీ సర్పంచ్లను, సొంత పార్టీ ఎంపీటీసీలను, సొంత పార్టీ జడ్పీటీసీలను, సొంత పార్టీ నాయకులను తీసుకుపోతున్న విషయం మీకు తెలుసు. ఎట్లా తీసుకుపోతున్నారు? వెలగట్టి తీసుకుపోతున్నారు. ఈయనకింత వెల, ఆయనకంత వెల. మీరు 95% నాయకులంతా కూడా కొనుక్కొని తీసుకుపోవచ్చు, కానీ 95% ప్రజల్ని మాత్రం మీరు కొనలేరని చెప్పి మనం చేస్తా ఉన్నాం. వాళ్ళు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిండ్రు. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏముందంటే తెలుసా? నిన్నగాక మొన్న ప్రభుత్వం సబ్మిట్ చేసినాడు. 95% నాయకులు కేసీఆర్ వెంటున్నారు, 80% మంది ప్రజలు ఈటల రాజేంద్ర వెంట ఉన్నారు. ప్రజలు అమ్ముడు పోతారా? కేసీఆర్ ఏం మంత్రం నేర్పిండు? 2006లో ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే. ఏం నేర్పిండు? రాజశేఖర రెడ్డి గారు అక్రమంగా సంపాదించిన పైసలు తెస్తాడు, ఇస్తాడు, మీకు తీసుకోండి, వేసుకునే దిక్కు వేసుకోండి అన్నాడు. అంతేనా? ఇక్కడ కూడా కేసీఆర్ గారు డబ్బు తెస్తాడు, ఇచ్చే తీసుకో, వేసుకునేది మాత్రం నాకేసుకో, పువ్వు గుర్తు. ఇవాళ హుజురాబాద్ ప్రజలు ఎడ్డోళ్ళమా మనం? హుజురాబాద్ ఎడ్డోళ్ళమా మనం? గా మాత్రం తెలియదా? ఇలా నిజంగా సోషల్ మీడియా హుజురాబాద్లో నా ముసలితల్లు ఎట్లా మాట్లాడుతున్నాడు? అవునా ఇస్తాడు పెన్షన్, తన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుందా అంటే అందుమా ఆడబిడ్డ. అవునా ఇచ్చిండు, గొర్రెలు ఇచ్చిండు, వచ్చినాయి, కానీ తన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? ఇవాళ 20,000 ఇస్తాడు, తీసుకుంటాం, తన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? మాయి గట్ల మాట్లాడుతున్నది. అలా గట్ల మాట్లాడుతుంది. మీ చేతులలో సెల్ ఫోన్లు ఉన్నాయి. మీరు పేపర్ చదవకపోవచ్చు కాక
మీరు టీవీ చూడకపోవచ్చు కాక, కానీ మీరు నాట్లు వేసే కాడ, కలుపులు కలిసే కాడ, పత్తి కలుపు తీసే కాడ, నలుగురు కూసున్న కాడ, గద్దెల మీద కూసున్న కాడ మీరు చర్చిస్తున్నారు. ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎన్నడూ వచ్చినాయా ఇవి? ఎన్నడూ రాలే. 20 ఏళ్ల కాలంలో ఎన్నడూ రాలే. 20 ఏళ్ళ మైలపోల్ ఇప్పుడు తీయవలసి అక్కర ఉన్నది. మైలపోల్ తీయాల్సి అక్కర ఉన్నది. వాళ్ళు ప్రమాణం చేయమని చెప్తారు. తెల్లగుడ్డలో పసుపు పెట్టి ప్రమాణం చేయమని చెప్తారు. మనం ఇప్పుడే ప్రమాణం చేసుకోవాలి, మేము ధర్మం అయిపోయి ఉన్నామని. వాళ్ళు ప్రమాణం చేయమని చెప్పాలి. ఇంతకుముందే చేసుకున్నాం మమ అని చెప్పి ప్రమాణం చేయాలి. లేదా పైసలు ఇవ్వరట గుళ్ళ మీద ప్రమాణం. నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు ఏకోన్ముఖులై, ఏ ఇంటికి ఆయిళ్ళు, ఏ వాడకు ఆ వాడకట్టు, ఏ కులానికి ఆ కులం, ఏ ఊరుకు ఆ ఊరు, మనకు ఎవరు లేరనుకొని మనంగా పనిచేసుకొని మనం భారతీయ జనతా పార్టీని కమలం పువ్వు గుర్తును గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మీ సంఘం కూడా హర్యానా నుంచి వచ్చినా, నీకు కర్ణాటక నుంచి వచ్చినా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినా, ఎవరొచ్చినా కూడా ఇలా గదే చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోకండి, బాధ్యత మాత్రం మర్చిపోకండి. ఒకవేళ కనుక ఈ బాధ్యత మర్చిపోతే బానిసత్వంలోకి పోతాం మనం. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు ఇంకా 20 ఏళ్ళు నేనే ఉంటా అని. ఇంకా 20 ఏళ్ళు ఉంటాడా కేసీఆర్? ఇక్కడ ఉంటే మనం ఉంటామా? మన బతుకులు ఇట్లుంటాయా? ఇవాళ కేసీఆర్ గారు 20 ఏళ్ళు కాదు కదా, ఇవాళ సర్వే చేసింది ఇండియా టుడే. ఇవాళ సర్వే చేసింది ఇండియా టుడే. ఏమంటే తెలుసా, 84% తెలంగాణ ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండొద్దని కోరుకుంటారట. మొన్నటి వరకు నడిచింది నీ కథ, ఇప్పుడు నడవడానికి లేదు. ఇవాళ హుజురాబాద్ ఎన్నిక రేపటి తెలంగాణ భవిష్యత్తుకు మూలమలుపు. ఇవాళ తెలంగాణ ఎన్నిక మన బతుకుల్లో వెలుగు నింపేటువంటి ఎన్నికల విషయం మనం మర్చిపోకండి దయచేసి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కేంద్రంలో అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టింది. రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా కులవృత్తుల కోసం వీటిని కాపాడడం కోసం, మీ బతుకులలో కొంత వెలుగు నింపడం కోసం మా ప్రయత్నం, మా అండ ఎల్లవేళలా ఉంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా ధర్మం తప్పకుండా, న్యాయం తప్పకుండా ఎక్కడికక్కడ పట్టుబట్టి జట్టు కట్టి కమలం పువ్వు గుర్తును గెలిపించాలని చెప్పి మీ బిడ్డగా ఉన్న నన్ను ఆశీర్వించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ. పువ్వు గుర్తుకే. గౌరవనీయులు అందరి తరఫున రాయనకు సన్మానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బీజేపీ నేత ఈ రాజేంద్రను మా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కుమ్మరి ప్రతినిధులు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. రంజిత్ చప్పట్లతో అన్నగారి చేతుల మీదుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కుమ్మరి ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. చప్పల ద్వారా వారికి కర్ణాటక శంకర్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. సుమన్ గారు, ఆంబేలి సుమన్, వెంకన్న గారికి ఎంబీసీ
బీజేపీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుమన్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి చాలా గొప్పగా కోరుతున్నాం. సుమన్ గారికి గౌరవ జై కుమ్మర కుమ్మర ఐక్యత తాడిగంటి భూమయ్య గారు జమ్మెకుంట తాడిగంటి భూమయ్య గారు జమ్మెకుంట భూమయ్య గారు గౌరవ శ్రీనివాస్ గారికి కుమ్మర్ల శంకరరావానికి హుజరాబాద్ కుమ్మర్ల శంకరరావానికి విచ్చేసిన మన తెలంగాణ ముద్దుబిడ్డ ఈటెల రాజేంద్రన్న గారికి మరియు మాజీ ఎమ్మెల్యేలు శ్రీ ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ గారికి శ్రీ ఎండల లక్ష్మణ గారికి అలాగే ఖాదీ బోర్డు సభ్యులు శ్రీ పేరాల శేఖర్రావు గారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ గంగాడి కృష్ణారెడ్డి గారికి మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన కుమ్మర కుల బంధువులు మరియు దేశ నలుమూల నుండి వచ్చిన కుమ్మర ప్రజాపతి నాయకులకు మరియు ఇంతసేపు ఓపిక